సాయిబాబా వీడియోలు మొదలైన తర్వాత ఫస్ట్ కౌంటర్ వీడియో చేస్తున్నా. సాయి భక్తులకు చేయాల్సి వస్తుంది అనుకున్నా, కానీ సాయి భక్తుల గురించి ఒక మాట చెప్పాలి హిందూ సమాజం మొత్తానికి కూడా. భయం, ఎస్, ఆ మాత్రం భయం ఉండాలి రమణ, భయం ఉండాలి. ఆయన ఇది బాగా రుచి భక్తులకి నామం అని అన్నాడండి. చెప్పు తీసుకోవటం వేడి. నేను అన్నదానిలో బూతులేదురా, నీకు అర్థమైన దానిలో బూతుంటే నీ కర్మ అది. నీ స్థాయి ఏంట్రా, నీ బతుకేంట్రా? ఎవడరా నువ్వు హిందూ మతాన్ని రక్షించడానికి? నా స్థాయి ఏంటి, నా బతుకేంటి అంటే నా ఒక్కడితో మాట్లాడలేక నాకు భయపడితే భయపడతాం అనుకుంటారా? ఏమనుకుంటారా మీరు? నువ్వు భయపెడితే మేము భయపడతాం. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే? షోటర్ని కాల్చి పారేస్తా. సిగ్గు లజ్జ వదిలి. ఒరే, సిగ్గు లజ్జ వదిలేసింది ఎవడరా? నేనా? నేను క్లియర్గా ఇప్పటికీ అదే స్టాండ్లో ఉన్నా. సాయి భక్తులకు వెళ్ళంగానే సనాతన భక్తి పోతుంది. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా వీడియోలు మొదలైన తర్వాత ఫస్ట్ కౌంటర్ వీడియో చేస్తున్నా. అయితే దరిద్రం ఏంటంటే సాయి భక్తులకు చేయాల్సి వస్తుంది అనుకున్నా, కానీ సాయి భక్తుల ముసుగులో కొందరు చేస్తున్న చండాలం కారణంగా ఒక హిందూ వ్యతిరేక వ్యక్తికి ఈరోజు కౌంటర్ చేయాల్సి వస్తుంది. ఎవరనుకుంటున్నారా? అదే అండి, హిందుత్వంపై విష విహారం కాదు, విజయ్ విహారం అనొక పుస్తకాన్ని గతంలో నడిపి ఆ పుస్తకంలో హిందుత్వం మీద అడ్డమైన విషాన్ని కక్కిన రమణమూర్తి గురించి. అయితే గతంలో కూడా ఇతని మీద కౌంటర్ చేసినప్పుడు చాలా మర్యాదగానే మాట్లాడాల్సి వచ్చింది. అయితే ఫస్ట్ టైం అతని మీద 4 మెట్లు కాదు 40 మెట్లైనా దిగి మాట్లాడితే తప్పులేదు అనిపించింది. ఎందుకు అని తెలియాలంటే ఒక్కసారి తమ్నైల్ చూడండి. ఇది ఈ జై భారత్ రమణమూర్తి నా మీద పెట్టిన తమ్నైల్. భూత్ కుమార్కి వార్నింగ్, RSS విషయంలో సాయి భక్తులు అలర్ట్ గా ఉండాలి. బా, ఇప్పుడు ఈ ముసలాయన నా గురించి వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి అబ్బా, రమణమూర్తి గారు నాకు వార్నింగ్ ఇచ్చేసారు, సారీ 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 సార్, నాకు భయం వేసేస్తుంది సార్ అని కూర్చోవాలా? రమణ, సిగ్గుండాలా? నీ వయసు ఎంత ఉంటుందో నువ్వు చెప్పు. నీ వయసుకు తగ్గ మాటలేనా ఇవి? ఎందుకంటే ఇప్పుడు నేను తొత్తరపడితే, నేను ఒకవేళ తేడాగా మాట్లాడితే నువ్వేం చెప్పొచ్చు? నాన్న లలిత్, నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు, లేకపోతే నువ్వు మాట్లాడే దానిలో సబ్జెక్ట్ ఉన్నా ఇది తేడా ఉంది, లేదా అసలు నువ్వు మాట్లాడే దానిలో సబ్జెక్టే లేదు, నువ్వు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో, ఇలాంటివి ఏమన్నా చెప్పాలా? అట్టగాకుండా పక్కన 10 మంది కూకున్నారు కదా అని చెప్పేసి లపూట్ కుమారు, పోరంబోకు, ఇంకేంటేంటంటో అనకూడని పదాలన్నీ అనేసావు కదా. ఆ ఊరికి ఈ ఊరెంతో, ఈ ఊరికి ఆ ఊరెంతే. నువ్వు భూత్ కుమారు అని నా గురించి మాట్లాడావు అనుకో, నేను నీ గురించి అనలేనా రోతరమణ అని చెప్పేసి? ఏం రోతరమణ కదా? ఎందుకంటే నీకంటే ఛానల్ నుంచి రాతలు రాసి అలవాటు అయిపోయింది కాబట్టి నువ్వు ఇట్లాంటి రోత మాటలే మాట్లాడతావు. కానీ బూతులు మాట్లాడటం నా నైజం కాదు. కానీ ఎవరికి ఏ భాషలో చెప్పాలో వాడికి ఆ భాషలో చెప్పటం అలవాటు అయిపోయి తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు పరుష పదాలు వాడుతున్నా. ఇక్కడ నాకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంది, బట్ నీ ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కాల. దీనికంటే ముందు ఫస్ట్ సాయి భక్తుల గురించి ఒక మాట చెప్పాలి హిందూ సమాజం మొత్తానికి కూడా. మీరు గత కొంతకాలంగా అంటే ఒక నెలన్నరగా చూస్తూనే ఉన్నారు. ఈ సాయి భక్తులు అందరూ ఎవరు చుట్టూ తిరుగుతున్నారు? ఒకడు పోయేమో ఆ రావణ దగ్గర కూర్చుంటాడు, ఇంకొకడు వచ్చేసేమో ఈ జై భారత్ రమణమూర్తి దగ్గర కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తారు? కొన్ని హిందుత్వానికి ఉపయోగపడే మాటలు ఏమన్నా చెప్పిస్తున్నారా? కొన్ని వీళ్ళు ఏమన్నా హిందుత్వవాదులు కాదు కదా. కరుడు గట్టిన హిందూ ద్వేషులు, RSS ద్వేషులు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూర్చుంటున్నారు. మేం చెప్తుంది అదేగా. సాయిబాబా భక్తిలోకి వెళ్ళి స్లోగా వీళ్ళు సనాతన మార్గానికి విరుద్ధమైన భావజాలం ఉన్న వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతా ఉన్నారు. ఇంతకుముందు జై భారత్ టీవీకి, అదే ఈ రమణ దగ్గరికి, అదే ఈ రోత రమణ దగ్గరికి బ్రహ్మకుమారులు కూడా వెళ్ళారు. నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు లలిత్ కుమార్ లాంటి వ్యక్తికి, హిందుత్వం గురించి మాట్లాడుతున్న వ్యక్తికి, ఒకవేళ నేను బాబా గారి విషయంలో బ్రహ్మకుమారుల విషయంలో మాట్లాడుతుంది తేడా అయితే, ఈ ప్రవచనకర్తల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గరికి, గురువుల దగ్గరికి, జగద్గురువుల దగ్గరికి వెళ్ళి మీరు ఒక మాట చెప్పండి, లలిత్ కుమార్ని నోరు మొయ్యమని చెప్పేసి, ఈ లలిత్ కుమార్ మాట్లాడుతుంది వేద విరుద్ధమైన వ్యాఖ్యలు, ఈ లలిత్ కుమార్ మాట్లాడేవన్నీ కూడా శాస్త్రాన్ని అవమానించేలాగా ఉన్నాయి అని ఒక మాట మా గురువులతో చెప్పించాలిరా. పోయి ఆడి పక్కన కూర్చుని అడ్డమైన మాటలు మాట్లాడితే నేను వింటానా? ఇప్పుడు పూజ్య సరసంచాలక్ మోహన్ భాగవత్జీ మాట్లాడిన మాటల్లోనే కాస్త భిన్నమైన అభిప్రాయం నాకు కలిగితే, మోహన్ జీ మీరు ఇట్లా మాట్లాడి ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడా. అట్లాంటిది ఈ బైర్గడ్డంగాడు వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కూర్చుంటే, అమ్మో ఈ రమణగాడికి కోపం వచ్చింది, ఆడికి కోపం వస్తే మనకి ఏమైపోతాం అసలు
అని చెప్పేసి ముసుగు కూర్చుంటానా? ఏం ఉడిద్దిరా నా బొచ్చు? ఏం ఉడిద్ది? మహా అయితే నా మీద 10 తప్పుడు కేసులు పెడతారు, లేదంటే వాళ్ళ గతంలో ఉన్న కాంటాక్టులను ఉపయోగించుకుని ఆ మహా అయితే ఆ లెఫ్ట్ లిబరాండు గ్యాంగ్ అంతా కలిసి నన్ను లేపిస్తారు, అంతేగా. అంతకు మించి ఏమన్నా చేయగలరా? నన్ను వాదనలో గెలిచి ఒరే నువ్వు మాట్లాడుతుంది తప్పు అని నాతో ఒప్పించగలరా? పోనీ హిందూ పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ పెద్దల చేత లలిత్ కుమార్ మాట్లాడిన దానిలో ఈ తప్పులు ఉన్నాయి, ఈ సాయిబాబా అనేవాడు మనకు పరమాత్మ, ఈ బ్రహ్మకుమారులు చెప్తున్న బ్రహ్మబాబా అనేవాడు మనకి పరమాత్మ అని చెప్పించగలరా? ఒక క్వశ్చన్ క్లియర్గా ఉన్నప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ తిన్నగా చెప్పక ఎందుకు వచ్చిన రొట్టిదంతా? సరే, ఒకసారి రమణ మాట్లాడిన 4 స్నిపెట్స్ చూద్దాం. ఏం మాట్లాడుతున్నాడు రమణ? నీకు కూడా ఇప్పుడు దాకా సరైన సాలిడ్ సమాధానం ఎవడు చెప్పలేదుగా, మాట్లాడుకుందా? అంటే నేను బహుశా ఏ రోజు లేని విధంగా ఇక్కడ కొంచెం లైన్ దాటి మాట్లాడాలని కూడా నేను ఊబలాటపడుతున్నాను. ఎందుకంటే సాయిబాబా ఉద్యమం అనేటువంటిది ఇవాళ గత నెల 15 రోజుల నుంచి ఏం జరుగుతుందో 2 నెలల నుంచి అందరూ చూస్తూ ఉన్నారు, మన మిత్రులంతా కూడా. ఇది చాలా కాలం క్రితమే బ్రహ్మ కుమారిల ఏ విధంగా ఇబ్బంది పెట్టారో షిరిడి సాయి ఉద్యమం మీద కూడా అదే విధంగా ఇబ్బంది పెట్టాం. షిరిడి సాయి సంస్థల యొక్క ఐక్య వేదిక ఇక్కడ సరూర్ పోలీస్ స్టేషన్లో ఈ విధంగా కోట్ల మంది ఆరాధిస్తున్నటువంటి స్వామి గురించి ఈ దూషణ కానీ ఈ వల్గారిటీ అసభ్యత కానీ తప్పు కదా అని కంప్లైంట్ ఇవ్వడం. మరి ఎవరికి చెప్పమంటారు? వాళ్ళకే, ప్రభుత్వానికి చెప్పాలిగా. నాకు అర్థం కావట్లేదు రమణ, ఇక్కడ నీ ఇంట్రెస్ట్ ఏంటి? నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? నువ్వేమన్నా హిందుత్వం కోసం పోరాడినోడివా? నువ్వేమన్నా బాబా భక్తుడివా? కాదు కదా. మరి నీ దగ్గరికి వచ్చి ఎందుకు కూర్చున్నారు? సరే, వాళ్ళు ఎందుకో వచ్చారు, నీకన్నా సిగ్గుండక్కర్లా? ఒరే నా లైన్ ఇది కాదురా, నేను అసలు ఈ లైన్ మాట్లాడటానికి వీల్లేదు, నేను బాబాలకు వ్యతిరేకము. గతంలో నేను బతుకున్నప్పుడు, అంటే నీ పత్రిక బతుకున్నప్పుడు నీ ఇష్టారీతిన బాబాల మీద కథనాలు రాసిచ్చావు అని చెప్పాలి కదా. చెప్పి వాళ్ళ నోట్లో ఇంత పెట్టి పంపించాలిగా, ఏదో ఒక స్నాక్స్ పెట్టి పంపించేస్తే మర్యాదగా ఉండేదిగా. సో రమణ, ఒకసారి నీ విషస్వరూపం, అదే నిజస్వరూపం నువ్వు మర్చిపోయి ఉంటావు, కానీ గూగుల్ మర్చిపోదుగా. ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తుంది. ఒక్కసారి ఈ రమణ బాబా గారి గురించి మాట్లాడుతున్న ఈ రమణ బాబా గారి అవతారంగా సత్యసాయి బాబా భక్తులు నమ్మే సత్యసాయి బాబా గారి గురించి ఎలాంటి రోత కథనాలు రాశాడో రోతరమణ నువ్వు చెప్పు. ఇది చూస్తున్నారు కదా, సెక్స్ ఆరోపణల దుమారం అని చెప్పేసి సత్యసాయి బాబా గారి గురించి ఎంత పెద్ద ఫోటో వేసి రాశాడో. అలాగే మరో పత్రికలో ఈ బురిడి బాబా దేవుడు ఎలా అయ్యాడు అని పక్కన ఆ బాబాయే ఈ బాబా అని పెడితే కింద గొర్రెల్లాగా ఆయన భక్తులు ఆయన్ని బాబా అని అరుస్తున్నట్లుగా ఒక కార్టూన్ కూడా వేశాడు. అవునా? ఇలా ప్రతి మ్యాగజైన్లో బాబా గారి గురించి ఏకంగా ఒక సిరీస్ లాగానే వేసేసాడు. కావాలంటే ఇది చూడండి. అలాగే మరొక పత్రికలో చూడండి, తన పత్రికలోనే మరొక సంచికలో ఏం రాశాడు? పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు పాదాల చెంతన ఈ అహంకారాన్ని అంగీకరిస్తారా అని పుట్టపర్తి సాయిబాబా గారు రథంలో ఊరేగుతున్నప్పుడు కింద శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి కదా, దాని గురించి తప్పుపడుతూ రాశాడు. మరి ఇదే అభ్యంతరాన్ని మేము లేవనెత్తుతున్నాం కదా. బాబా గారి గుళ్ళు ఉన్నప్పుడు బాబా గారి గుళ్ళలో బాబా గారి పాదాల దగ్గర హిందూ దేవీ దేవతల విగ్రహాలు పెడుతూ ఉంటే, బాబా గారి కంటే తక్కువ స్థాయిలో మా ప్రధాన దైవాలని చూపిస్తూ ఉంటే మేము మాట్లాడకూడదు. మేము మాట్లాడితే మాత్రం మత సామరస్యాన్ని దెబ్బతీసేసినట్టు అయిపోయింది. మరి ఈ రంకురమణ, అదే ఈ రోతరమణ సత్యసాయి బాబా గారిని కూడా లక్షల మంది విశ్వసిస్తున్నారుగా. మరి వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినేలాగా ఎందుకు ఇన్ని ఆర్టికల్స్ రాశాడు? 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో ఆర్టికల్స్ రాసుకొచ్చాడు. ఈ బురిడి బాబా దేవుడు ఎలా అయ్యాడు అని చెప్పేసి ఒక ఆల్మోస్ట్ 10-15 సంచికల్లో రాశాడు. ఆ సంచికలన్నీ కూడా విజయ విహారం పత్రిక వెబ్సైట్లో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మరి వీళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏం చెప్పాలి? ఒరే మీరు సాయిబాబాని పూజ చేసుకుంటానంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ సాయిబాబా కింద వేరే మతానికి సంబంధించిన, అంటే మీరు చెప్పే సాయిబాబా ముస్లిము కాదు హిందూ కాదు అంటారు కదా, మరి హిందూ దేవుళ్ళని తీసుకొచ్చి సాయిబాబా పాదాల దగ్గర లేకపోతే సాయి విగ్రహాల కంటే తక్కువ స్థాయిలో పెడతంటే మేము చూస్తూ ఎందుకు కూర్చుంటాం? హిందువులు మాత్రం ఎందుకు కూర్చుంటారు అని కదా గడ్డెట్టాలి. మరి రమణ అది ఎందుకు వదిలేసేవారు నువ్వా? అంటే నన్ను అరే ఓరే అన్నావు కాబట్టి నేను అరే ఓరే అనాల్సి వస్తుంది. ఓకేనా? ఇంకేమంటారో చూద్దాం. అట్లాగే ఇప్పుడు సాయిబాబా భక్తులు సత్యసాయి బాబా భక్తులు కూర్చుని ఒకసారి మాట్లాడుకోండి. ఎందుకంటే సత్యసాయి బాబా గారిని ఇంత దారుణంగా అవమానించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి షిరిడి సాయిబాబా గారి గురించి పొగిడించుకునే ప్రక్రియ చేశారు వీళ్ళు. మరి సత్యసాయి బాబా గారిని షిరిడి సాయిబాబా అవతారంగా నమ్ముతున్న సత్యసాయి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు షిరిడి సాయి భక్తులు నిన్న ఎవరైతే వెళ్ళి అక్కడ కూర్చున్నారో వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోండి. ఎరా మరి ఏంటి
ఇలా మాట్లాడుతున్నాడు వీడు సత్యసాయిబాబా గారి గురించి మాట్లాడాడు, ఇప్పటికీ అభిప్రాయాన్ని మార్చుకున్నాడా, సత్యసాయిబాబా గారిని అవతార పురుషుడిగా లేకపోతే బాబా గారి అవతారంగా నమ్ముతున్నాడా, లేక ఇప్పటికీ అదే విషయాన్ని కక్కటానికి సిద్ధంగా ఉన్నాడా? మరి అలాంటి వాడి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళి కూర్చున్నారు అన్న ప్రశ్న వాళ్ళకి వేయండి. రోతరమణ, నువ్వన్నా సిగ్గుంటే సమాధానం చెప్పు రమణ, సిగ్గుంటే సమాధానం చెప్పు. ఎప్పుడైనా కూడా ఎదటోని బెదిరించకూడదు. బెదిరిస్తే భయపడటానికి ఇక్కడ ఎవడు బేవర్స్గా లేరు. సిద్ధాంతపరంగా చర్చ చేయగలిగితే చెయ్యి, లేదు సిద్ధాంతపరంగా వివరణ ఇవ్వగలిగితే ఇవ్వు. అంటే ఎదురు బొదురు కూర్చొని చర్చ చేయటం ఇష్టం లేకపోతే. కానీ నువ్వు మాటల దాడి చేస్తే మేము చేయలేమా? వాళ్ళు పట్టించుకోకపోవడం, దానివల్ల రెచ్చిపోయి మరికొన్ని వీడియోలు వాళ్ళు చేయడం, దాంతో ఈ ఫీల్డ్లోకి, ఈ సోషల్ మీడియా రంగంలోకి దిగాల్సినటువంటి బాధ్యత మొట్టమొదటి వ్యక్తి మా మైనంపాటి ప్రసాద్ గారు. ఆయన నిలబడి చేస్తూ ఉన్నారు. అలాగే సాయి సంస్థల నుంచి కూడా అనేక మంది, రజనీ కుమార్ గారు కావచ్చు, సాయిదాస్ గారు, కృష్ణ గారు, ఇంకా చాలామంది, నేను నా పరిశీలనలో మిస్ అయి ఉండొచ్చు, చాలామంది ఎప్పటికప్పుడు వీడియోలు పెడుతూ దాన్ని కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేశారు. కౌంటర్ చేయటానికి ప్రయత్నం చేయటానికి కౌంటర్ చేయటానికి చాలా తేడా ఉంటుంది రమణ, చాలా తేడా ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు నాకు ఉచ్చరించడం ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏమందాం, బూత్ కుమార్ అందాం. బూత్ కుమార్ కాకపోతే అశ్లీల కుమార్ అనండి, వల్గర్ కుమార్ అనండి, వసూళ్ల కుమార్ అనండి, ఏదన్నారండి. ఈ మనిషి చాలా చోట్ల నాతో చర్చించండి, నాతో చర్చించండి, నాతో ముఖాముఖి చర్చించండి అని అనేక చోట్ల అడగడం, దేబరించడం, రకరకాలైన పద్ధతుల్లో ఎలాగైనా చర్చ అని ఉత్సాహపడ్డాడు. జాగ్రత్తగా విన్నారు కదా పదాలు. అడగటం, దేబరించడం, ఏమని? నాతో చర్చ చెయ్యండి అని అడగటం అంట. ఇది నిజంగా ఇంత దోషభూయిష్టమైన వ్యాఖ్య అని బహుశా నాకు తెలియదు. ఇప్పుడు రమణ చెప్పాడుగా, అదే రోతరమణ రోతరమణ చెప్పాడుగా. నేను ఇతన్ని పట్టించుకునేవాడిని కాదు. మొన్న ఈయన తమ్నైల్ మీద నా ఫోటో పెట్టాడు, అది కూడా పట్టించుకునేవాడిని కాదు. ఆ ఫోటోలో ముఖం తీసి దాని ప్లేస్లో బ్లాక్ పెట్టాడు. ఏమైందిరా ఏమన్నా భయపడ్డావా? అయితే సరే ఏదో ఒకటి. ఆ దరిద్రపు వీడియోని నేను ఓపిక్గా ఏమన్నా ఆ వీడియోలకి అదే విశేషణాలు వస్తాయి. ఏం చేస్తావురా, తప్పదు. ఇప్పుడు నీ దరిద్రపు వీడియో నేను చూడలే, గత్యంతరం లేదు మనకి, తప్పవు రమణ, చూసుకోవాలి ఒకళ్ళు వీడియో. మన ఫోటో పెట్టాడు, ఏమో వీడి బాధ ఏంటని చూశాను. ఎక్కడ నేను చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్కి కానీ, ప్రశ్నలకు కానీ, లేకపోతే నా వాదన ఏదైతే ఉందో దానికి ఎక్కడ ప్రస్తావన కానీ జవాబు కానీ లేదు. మరి నా ఫోటో ఎందుకురే, ఏమైంది, బాగాలేదా నీకు? ఒరే ఎరుప కాదు, పసుపు వేసుకున్నావు కదా, ఒరే పసుప, ఇప్పుడు నీ ఫోటో అక్కడ పెడతానికి కారణం ఏంటి? సాయిబాబా వివాదాల్లోకి నీకు సంబంధం లేకుండా కూడా నువ్వు దూరావు కాబట్టి. అర్థమైందా? నువ్వు దూరి సూఫీ సంతుల వల్ల అసలు భారతదేశంలో బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక చైతన్యం వచ్చిందన్నావు. అప్పటికి భారతదేశానికి ఆధ్యాత్మికత అంటే తెలీదు అన్నట్టు. కాబట్టి ఈ సాయి భక్తులు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఫస్ట్ సాయి భక్తుల వ్యవహారంలో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు? నువ్వు సాయిబాబా భక్తుడివా? ఒకవేళ సాయిబాబా భక్తుడివైతే సాయిబాబా భారతదేశంలో ఉన్న మిగతా ఆధ్యాత్మిక గురువులందరికంటే ఏ విధంగా గొప్పోడో నువ్వు చెప్పు. నీకు నాకు కౌంటర్ ఇవ్వటం కష్టం, నా ఎదురుగా కూర్చోవటం అంటే ఇష్టం లేదు అనిపించింది అనుకో, ఒక వీడియో తగలెట్టు. దానికి ఎందుకు ఇంత వ్యవహారం? ఆ ఫస్ట్ హిందువులు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక సత్యసాయిబాబా గారి పరంపరకి వ్యతిరేకమైన వ్యక్తి, సనాతన ధర్మం గురించి ఏమీ తెలియకుండా తనకు తోచిందే సనాతన ధర్మం అని ప్రచారం చేస్తున్న వ్యక్తి, తను వేదాన్ని ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నాడో అదే వైదిక పరంపర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఇవాళ. మరి ఇదే కూర్చునేది ఓ చాగంటి గారి దగ్గరకో, గరికపాటి గారి దగ్గరకో, వద్దిపర్తి వారి దగ్గరకో, సామవేదం వారి దగ్గరకో, లేదు చిన్నజీవ స్వామి వారి దగ్గరకో, లేదంటే జగద్గురు శంకరాచార్య పీఠాలకు సంబంధించిన స్వామీజీల దగ్గరకో వెళ్ళి ఇదిగో లలిత్ కుమార్ చెప్పింది శాస్త్ర విరుద్ధం, వేద విరుద్ధం అని చెప్పి వాళ్ళతో కదా చెప్పించాలి. మరి వేదాన్ని పూర్తి ప్రమాణంగా అంగీకరించిన వ్యక్తిని, సర్వమత సమానత్వం గురించి మాట్లాడుతున్న వ్యక్తిని, విగ్రహారాధన గురించి వ్యతిరేకించే వ్యక్తిని, ఇలాంటి వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? సాయి భక్తుల సమాధానం ఎందుకు చెప్పట్లేదు? అంటే వీళ్ళు చివరికి హిందూ వ్యతిరేకుల దగ్గరికి కూడా వెళ్ళి కూర్చోటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఒక సాటి హిందువునైనా నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడుతుంది తప్పు అని శాస్త్ర ప్రమాణంతో నిరూపించడానికి మాత్రం సిద్ధంగా లేరు. ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి. ఎరుపు, నలుపు, తెలుపు, బులుగు అన్నిటితో అండర్లైన్ చేసుకోండి, ఓకేనా? కానీ ఈ ఎరుపు పనులకి అర్థం మాత్రం మీకు తెలియదు అనమాట. పైగా ఎంతోటి దానికి ఈ రోతరమణ చేసిన దానికి నేను వివరణ ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఎవడో వచ్చాడు 2 రోజులు 6 అండి అన్నాడు, కాదురా 2 రోజులు 4 అని చెప్పా, కాదు 2 రోజులు 6 అంటున్నాడు. సరే నీ సావు నువ్వు సావరా అంటా, కానీ ఆ జ్ఞానం ఉన్నోడితో నేను ఎందుకు చర్చ చేస్తా? అట్లాంటి జ్ఞానే కదా ఈ రమణ కూడా. ఇప్పుడు ఏమన్నా కొత్తగా హిందూ వ్యతిరేకంగా వేరే రకంగా మాట్లాడుతున్నాడా? పుట్టిన కాడి నుంచి అట్టాగే తగలట్టున్నాడు. ఎవరితో పెట్టుకుంటా అర్థం అవుతుంది నీకు?
విజయ విహారం అని ఉంటుంది, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే నువ్వు పుట్టక ముందు నోట్లో వేలు పెట్టుకునే రోజుల్లో విజయ విహారం పత్రికలో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీకి నక్సలైట్ తొక్క తోటకూర ఎవడు లేదు, అందరినీ వేసి చాకరీ పెట్టాం. చూసుకో. దీనికి అందరూ సప్పట్లు కొట్టారు. నువ్వు సాకిరేవు పెడితే నాకెందుకు, ఏరేవు పెడితే నాకెందుకురా? ఇప్పుడు నేను ఏమన్నా కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలుగుదేశం, బొంగు, బొత్సు అని నేను ఏమన్నా పేర్లు తెస్తే నువ్వు అవి చెయ్యాలా? నేను ఆ పేర్లు ఎక్కడైనా తెచ్చానా? అసలు నా వీడియోల్లో, నా ప్రస్తావనలో ఎక్కడైనా రాజకీయం ఉందా? చివరాఖరికి సిగ్గు లేకుండా వీళ్ళెళ్ళి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను కలిసి లలిత్ కుమార్కి వ్యతిరేకంగా మాట్లాడండి, లేకపోతే సాయిబాబాకు అనుకూలంగా మాట్లాడండి అని బతిమాలుకున్నారు. కానీ నేను ఏదైనా సరే పలానా రాజకీయ పార్టీ గడప తొక్కానా? నేను ఏ రోజన్నా సరే నా సాయిబాబా వ్యతిరేక వాదానికి మద్దతు ఇవ్వండి అని ఎవడు చెయ్యన కాళ్ళని పట్టుకుని నాకు మద్దతుగా వీడియో చేయండి అని అడిగానా? వీళ్ళు కదా ఎక్కే గడప దిగే గడప అంటూ కొంపలమట తిరుగుతా ఉంది. నేను కదే. ఎందుకంటే నేను నమ్ముకున్న వాదాన్ని, నేను మాట్లాడుతున్న వాదానికి స్ట్రాంగ్గా మాట్లాడటానికి కావాల్సిన సబ్జెక్టు, కన్విక్షన్ నా దగ్గర ఉంది. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ లేదు, కన్విక్షన్ లేదు కాబట్టి అడ్డమైన వాళ్ళు కొంపలు తిరుగుతున్నారు. చివరికి నీలాంటి హిందూ వ్యతిరేకుల కొంపలు కూడా. ఎవడు ఆలోచించుకోవాలో హిందువులు ఆలోచించండి. ఒకేసారి నక్సలైట్లు, పోలీసులు, ఆర్ఎస్ఎస్ అందరూ దేశం. ఇప్పటికి కూడా రాజకీయ నాయకులకి, ఆ జనరేషన్ వాళ్ళకి ఉలిక్కి పడేటువంటి నిద్రటువంటి పేరు తెలుసా విజయ విహారం అంటే? తెలియదు రమణ. నువ్వు చెప్పేదాకా అసలు విజయ విహారం ఒకటి ఉందని కూడా నాకు తెలియదు నిజంగా. అది ఎప్పుడో చచ్చిపోయింది, అవుట్డేటెడ్ కదా. 2005లోనో 2006లోనో ఆపేసావు కదా. అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఊపుకుంటా తీసుకొచ్చావు? అప్పుడు పీకిన నువ్వు ఇప్పుడు ఎందుకు పీకలేకపోతున్నావు? అప్పుడు విజయ విహారం చేసిన నువ్వు ఇప్పుడు ఎందుకు స్వైర విహారం చేయలేకపోతున్నావు? మళ్ళీ రాజకీయ పార్టీల మీద వయసు అయిపోయింది కదా, పడిపోయినాయా? అందుకే నాలాంటి చిన్నవాళ్ళ మీద పడాలని ట్రై చేస్తున్నావు అంతేగా. లేకపోతే ఇక ఎంత పిండినా రసం రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. పిండి 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 కావాల్సినంత సంపాదించుకున్నా అనిపించిందా? నా డౌట్ అడుగుతున్నాను రమణ, రోతరమణ. ఎవడు జోలికి వచ్చాడు రమణ? నేను జస్ట్ ఫోటో పెట్టాను, నిన్న అమర్యాదగా మాట్లాడలా. నేను జస్ట్ ఫోటో పెట్టాను, అందులో నీ వీడియోలు ప్లే చేయలా. నువ్వు నా ఫోటోని వక్రీకరించి కార్టూన్ లాగా మార్చివేసి, నువ్వు నా పేరు చెప్పకుండా నాకు వంకర పేర్లు పెట్టి మాట్లాడి నన్ను ఇష్యూలోకి లాగింది నువ్వు రోతరమణ, నువ్వు. నన్ను చాలా మంది ఛానల్స్ యొక్క పెద్దలు అడిగారు, సార్ మీరు ఆయనతో డిబేట్ చేయండి అని. వారిని కూడా అడిగారు. నేను చిచి అని చెప్పాను. వారు వేరేగా, నేను వేరేగా. నేనేమని చెప్పానంటే, మీకు డిబేటే కావాలంటే ఒకటి డిబేట్ నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే డిబేట్ అనేది వినోదంగా తయారు. దాంట్లో సబ్జెక్ట్ వెళ్ళే కంటే కూడా ఆయన కొట్టుకుంటే అందరూ చూస్తారు. అది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దానివల్ల ఆర్గ్యుమెంట్ ప్రాపర్గా వెళ్తుందని నేను అనుకోను. నేనేం చెప్పానంటే, ఈ ఒక్క మీకు డిబేటే కావాలని అంత పట్టుదల పడితే ఈ ఒక్క మనిషిని కాకుండా నీకు ఎవరి పేరని చెప్పండి, నేను వస్తాను. భయం, ఎస్, ఆ మాత్రం భయం ఉండాలి రమణ, భయం ఉండాలి. దాన్ని కవర్ చేసుకోవటానికి నువ్వు నాకు అతనికి సబ్జెక్ట్ లేదు, ఇష్టం లేదు అంటున్నావు చూసావా? నీకు ఎప్పుడు అర్థమవుద్ది? సబ్జెక్ట్ లేనోడు మాట్లాడుతున్నప్పుడే ఫస్ట్ వీడికి సబ్జెక్ట్ లేదు అన్న విషయాన్ని పబ్లిక్ ఎక్స్పోజ్ చేయాలి. నువ్వు నేను రెడీగా ఉన్నా కదా పబ్లిక్కి ఎక్స్పోజ్ చేయి నా గురించి అని చెప్పడానికి. అది ఎక్స్పోజ్ చేయకుండా నేను అతనితో తప్ప ఎవరితోనో కూర్చుంటాను. ఇక్కడ మాట్లాడుతుంది నేను ఒక్కడిని, నాతో తప్ప అంటే ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని నీకు కావాల్సిన తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళతో డిబేట్ చేస్తావు అంతేనా? ఏమయ్యా ఏం మనుషులే మీరు హిందువులు, ఆలోచించండి. ఎందుకనగా నువ్వు మర్చిపోయారా, మాకు అందరూ తెలుసు. ఆ వీడియో 40 లక్షల వసూలు చేద్దామని నువ్వు ప్రయత్నించిన వీడియో ఉంది కదా, నువ్వు నీ ఫ్రెండ్ కలిసి. ఆ దేశంలో లక్షల మంది చూశారు. అనేక వీడియోస్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకుని మరీ వీక్షించారు. మీరు కూర్చుని మహా పోజు కొట్టుకుంటూ డబ్బులు ఇస్తావా లేదా అని మీ యొక్క హావభావాలన్నీ కూడా బాగా చూసాను ఆయన. ఇప్పుడు దాంట్లో నాకు ఏం సంబంధం లేదని అంటున్నావు కదా. ఏమీ సంబంధం లేదంటే ఆ కేసు ట్రయల్కి వెళ్ళిందా, ట్రయల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమంటారు, నాట్ గిల్టీ జడ్జి గారు ఉన్నారు, నువ్వు ఏ రకంగా నువ్వు నిరపరాధిగా బయటకు వచ్చావా? లేదే. ఆడి దగ్గర 40 లక్షలు 60 లక్షలు వసూలు చేసావు కాబట్టి ఇంకో 2 లక్షలు 10 లక్షలు కలిపి ఆయన కాళ్ళు పట్టుకుంటే కాంప్రమైజ్ రాశాడు. ఆయన విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇలా కాకుండా ఇఫ్ యూ హ్యావ్ జడ్జ్మెంట్ షోస్ బయట వచ్చి తీసుకుని ఆడాడు, అది నీ క్యారెక్టర్. విన్నారుగా, బ్యాచ్ లో జడ్జిలు కూడా ఉన్నారంట. మరి ఎందుకున్నారు వాళ్ళకే తెలియాలి. అంటే ఎంత పెద్ద వ్యవస్థలన్నీ ఏకమవుతున్నాయి సాయిబాబా విషయంలో ఒక్క లలిత్ కుమార్ని గెలవలేక అనేది మీరు ఆలోచించుకోండి. పోతే కేసు గురించి అన్నావు. రమణ ఇంత చదువు చదివానంటావు, నాకు ఎంత బారుంది జ్ఞానం అంటావు. ఏంటి ప్రయోజనం రమణ? ఇంత బారు గడ్డం పెంచుకున్నంత మాత్రం జ్ఞాని అయిపోవు రమణ, రోతరమణ. ఈ రోజున మనుషుల మీద కేసులు అవ్వటం సహజం, అర్థమైందా? కేసులు సకారణంగా పెట్టొచ్చు, అకారణంగా పెట్టొచ్చు, సాక్ష్యాధారాలతో పెట్టొచ్చు, అవి లేకుండానూ పెట్టవచ్చు. అవి కోర్టులో నిరూపించుకుని తీసివేస్తారు. ఇప్పుడు నన్ను అంటున్నావు కదా 40 లక్షలు ఏదో అడిగావు నేను నా ఫ్రెండ్ అని. 40 లక్షలు కాదురా నాయనా, 60 లక్షలని ఆడియోలో ఉంది.
కానీ ఆ 60 లక్షలు దేనికి అడిగాము, ఆ ఆడియో మొత్తం లేదా ఆ వీడియో మొత్తం చూశాను అంటున్నావుగా, ఇప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకుని చూడు ఎన్ని ముక్కలు ఎడిటింగ్లు ఉన్నాయో దాంట్లో. అయినా అది కేసు దశలోనే ఉంది. అది విచారణ జరగాలి, కోర్టులు దాన్ని కొట్టివేయాలి, లేకపోతే కోర్టులో దాని విషయంలో కన్విక్షన్ రావాలి, ఏదో ఒకటి ఉంటుంది కదా. అది వచ్చాక నువ్వు మాట్లాడు. కానీ ఇప్పుడు నువ్వున్నావు చూసావా, గతంలో 1990లో అక్రమ ఆయుధాలు డుగుడుగుడుగుడుగుడుగుడు కానీ నక్సలైట్లకు పంచే ఆయుధాలు నువ్వు దాచిపెట్టావని, నక్సలైట్లకు నువ్వు ఆయుధాలు సప్లై చేస్తున్నావని చెప్పేసి నీ మీద కేసు టాడా టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ నీ మీద పెట్టారు. పెట్టడం ఏంటి, 2 ఏళ్ళు బొక్కలో దొబ్బారు, జైల్లో ఉండొచ్చావు నువ్వు అక్రమ ఆయుధాలు నక్సలైట్లకు సప్లై చేసే కేసులో. నువ్వు ఈరోజు వచ్చేసి నువ్వు చేసిందంతా మేము చూసాం అన్నావు. ఈరోజు సోషల్ మీడియా ఉంది కాబట్టి అది నిజమో అబద్ధమో తేలేలోపు అది ప్రపంచం మొత్తాన్ని చుట్టొచ్చేస్తుంది కాబట్టి చాలామంది అలాంటి వీడియోల్ని సర్క్యులేట్ చేసుకున్నారు కాబట్టి. ఎందుకంటే లలిత్ కుమార్ని నేరుగా గెలవలేని వాళ్ళు లలిత్ కుమార్ మీద వచ్చిన ఒక వార్తను పట్టుకుని ఇది ప్రచారం చేసి ముందు ఇటు పరువు తీసేయాలి అని కంకణం కట్టుకున్న వాళ్ళలో అటు క్రైస్తవులు ఉన్నారు, ఇటు ముస్లింలు ఉన్నారు, ఇలాంటి నాస్తికులు ఉన్నారు, లేదంటే సనాతన ధర్మంలోనే ఉంటూ లలిత్ కుమార్ అంతా మేము ఎదగలేకపోయామే, అలాంటి వాడిని మన స్థాయికి లాగేద్దామే అని అనుకుంటున్న కొంతమంది నా వాళ్ళు మా వాళ్ళు కూడా ఉన్నారు. ఏడ్ చేద్దాం ఇప్పుడు, ఏడ్ చేద్దాం చెప్పు కదా. ఇప్పుడు ఈ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావే, 2 ఏళ్ళు బొక్కలో ఉండొచ్చినడివి, దేశద్రోహులైన నక్సలైట్లకు ఆయుధాలు సప్లై చేస్తున్నావు అన్న ఆరోపణలు వెళ్ళొచ్చినడివి. తప్పు కదా రమణ, మాట్లాడొచ్చా నువ్వు? వద్దు రమణ, మనకొద్దు. ఆ తర్వాత ఆ కేసును కొట్టేశారుగా, ఎలా కొట్టేశారో కొట్టేపించుకున్నాం. మరి అలాగే మా మీద కూడా కేసులు పోలీస్ స్టేషన్లో ఉంటాయి, ఆ తర్వాత ప్రొసీజర్ ప్రకారం కోర్టుకు వెళ్తారు, ఛార్జ్షీట్ వేస్తారు, ఆ తర్వాత కన్విక్ట్ అయితే అప్పుడు కదా రమణ మాట్లాడాలి. రమణ నోరెత్తాలి రా అప్పుడు, కానీ ఇప్పుడు కాదే నీ ఆత్రంగా. అయినా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, ఆ ఒక్కటి తప్ప ఇంకా లలిత్ కుమార్ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి? మరి ఇంతమంది మీద వీడియోలు చేస్తున్నా కదా, ఎంతమందిని నిలదీస్తున్నా కదా, ఎంతమందిని ప్రశ్నిస్తున్నా కదా, మరి వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేశాను ఒక్కడ కూడా ఎందుకు మాట్లాడట్లా? నీకు అర్థం కావట్లేదా లలిత్ కుమార్ ఏంటో, లలిత్ కుమార్ బుద్ధి ఏంటో? సరే ఇప్పుడు మీకు గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నాను. ఎవరైనా సరే మీకు నచ్చినంత ప్యాకేజీ మాట్లాడుకుని లలిత్ కుమార్ సాయిబాబా విషయంలో మాట్లాడుతున్న మాటలు దమ్ముంటే ఆపించండి, ఎంతకైనా పాడుకోండి, పబ్లిక్ వేలం పాటు పాడుకోండి. నేనే చెప్తున్నా, నన్ను ఎంత కొనగలరో మీరు ట్రై చేయండి. నేను సాయిబాబా మీద ఎప్పుడైనా నా స్టాండ్ మార్చుకున్నాను అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఆఫర్ చెప్తున్నా, లలిత్ కుమార్ అమ్ముడుపోయాడని అనుకోండి. లలిత్ కుమార్ సాయిబాబా విషయంలో ఎప్పుడు వీడియోలు ఆపేసినా లలిత్ కుమార్ అమ్ముడుపోయాడని అనుకోండి. అలాగే లలిత్ కుమార్ బ్రహ్మకుమారిల విషయంలో చేస్తున్న ఫైట్ ఎప్పుడైనా మాట్లాడటం మానేశాడంటే, ఎప్పుడైనా స్టాండ్ మార్చుకున్నాడు అంటే లలిత్ కుమార్ అమ్ముడుపోయాడని అనుకోండి. రండి, లలిత్ కుమార్ని కొనే దమ్మున్నాడు ఎవడుంటాడో రండి. 1 కోటి 2 కోట్లు 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు పాడుకుంటే వెళ్ళండి. లలిత్ కుమార్ని కొనగలిగిన రోజున మీరు గెలిచేసినట్టే. బహుశా ఇంత రీజనబుల్ డీల్, ఇంత గోల్డెన్ ఆఫర్ ఎవడో ఇవ్వడు. ఇంకా రమణ నెక్స్ట్. కానీ సాయిబాబా పట్ల కోట్ల మంది ఆరాధ్యనేటువంటి వ్యక్తి పట్ల ఎప్పుడో శతాబ్దం క్రితం ఉన్నటువంటి మనిషి మీద నువ్వు వాడినటువంటి భాష, అప్పుడప్పుడు కూర్చొని నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను కాబట్టి నాతో చర్చించండి, ముఖాముఖి నన్ను సరిదిద్దండి. అరే కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ముఖాముఖి చర్చలు చేయరురా, పుస్తకాలు చదువుకుంటారు, పెద్దలు అడిగి తెలుసుకుంటారు. అంతేకాని ముఖాముఖి చర్చ ఎవరు చేస్తారంటే ఒక సబ్జెక్ట్ ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తారు. రమణ ఇంత వయసు వచ్చాక కూడా ఏం మాట్లాడి రమణ? ఇప్పుడు నేను కన్ఫ్యూజన్లో ఉన్నానండి అంటే నీ వయ్యారం నాకు రావట్లేదులే, ఎందుకంటే నీ అంత వయ్యారంగా తిప్పే అంత మరి కళాకారులు మేము కాదు కదా. పోతే నువ్వు అంటున్నావు చూసావా, నేను కన్ఫ్యూజన్లో ఉన్నానండి అని నేను ఎప్పుడన్నా? బహుశా నేను కన్ఫ్యూజన్లో ఉంటే నాకు క్లారిటీ ఇవ్వండి అన్న. కన్ఫ్యూజన్లో ఉన్నోడితో చర్చ చేయరా? ఎవడు చెప్పాడు మరి మేధావికి? కన్ఫ్యూజన్లో ఉన్నోడికి పుస్తకాలు చదివితే ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే నాకు ఆ సచ్చరిత్ర అట్లా అర్థమైంది కాబట్టి సచ్చరిత్రని చెప్తున్నా. నేను అర్థం చేసుకున్న తప్పు అయితే ఆల్రెడీ సచ్చరిత్రను అర్థం చేసుకున్న జ్ఞానులు ఎవడైతే ఉంటాడో ఆడొచ్చి కూర్చుని తప్పునైనా నువ్వు అర్థం చేసుకున్న సచ్చరిత్ర అది కాదు ఇది అనాలి. అది అడిగినప్పుడు నేను మళ్ళీ ప్రశ్నలు అడుగుతా. వాళ్ళే చెప్తారు కదా, తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా అని చెప్పేసి పరిప్రశ్న చేస్తూ ఉంటా. ఆ పరిప్రశ్నలు చేసిన ప్రతిసారి కూడా దానికి సమాధానాలు చెబుతూ నాకు క్లారిటీ ఇవ్వాలి. అలా క్లారిటీ ఇచ్చి అప్పుడు నా నోరు మూపించాలా, అవునా? అది చేయకుండా కన్ఫ్యూజన్లో ఉండొచ్చు చర్చ చేయండి అంటే అసలు నమ్మేవాడు ఉంటే నమ్మితే చర్చ ఎందుకు? ఇంకా నేను ఆల్రెడీ మీ దారిలో ఉంటే మీకు అనుకూలంగా ఉంటే నేను మిమ్మల్ని చర్చని ఎందుకు అడుగుతా? మీరు నాతో చెప్పాల్సిన విషయాలు మాత్రం ఏముంటాయి? ఈ మాత్రం పని చేయకుండా ఎందుకు బొత్సంతా మెరిసిపోయింది. కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు ముఖాముఖి చర్చ చేస్తాడు. ఇదేం కామెడీ? కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి వ్యక్తి బూతులు మాట్లాడచ్చా? బూత్ కుమారు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడచ్చా? దీని అంటావా?
సిగ్గుందా నీకు? దీంతో హిందూ ధర్మాన్ని రక్షిస్తావు, నీ బతుకు నువ్వు చూసుకోరా, ఎవరితో చర్చిస్తావు బేకర్. వెరీ సారీ. ఒరే పోరంబోకు, ఒరే రోతరమణ, ఎదవన్నారా ఎదవ, ఎందుకురా నీకు ఇంత ఆవేశం? పోతావురా ముసలోడివి. షుగర్ బీపీలు వచ్చేసి ఉంటాయి ఈ పాటికే. కర్మగాలి హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ లలిత్ కుమార్ మీద విరుచుకు పడుతూ చచ్చిపోయాడు అని చెప్పేసి వచ్చిందనుకో, నాకెందుకు వచ్చిన శాపం అది? నాకెందుకు వచ్చిన పాపాలు చెప్పు? ఆవేశపడకుండా దారుణంగా మాట్లాడు. రమణ, నోరెత్తాలరా, కానీ కాస్త ఓపిగ్గా ఎత్తాల, విఘ్నతతో ఎక్కాల. పరమ పూజ్యుడైనటువంటి సాయిబాబా గురించి నన్ను క్షమించండి, ఈ మాట నా నోట్లోంచి తీస్తున్నందుకు దయవుంచి క్షమించండి. జీవితంలో ఇలాంటి మాటలు మాట్లాడడం మనం. అబ్బో, ఆయన ది బాగా రుచి భక్తులకి నామం అని అన్నాడండి. చెప్పు తీసి కొట్టద్దు వేడి, కొట్టండి రా రండి కొడతానికి. నేను అన్నదానిలో బూతు లేదురా, నీకు అర్థమైన దానిలో బూతు ఉంటే నీ కర్మ అది. రామదాస్ పాడలేదా? శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా అని. అలాగే సాయినామం సాయి భక్తులకి రుచి. కావాలంటే అదే నోట్లో పెట్టుకోమన్నా, ఏదో ఆయన నోట్లో పెట్టుకోమన్నట్టు, అంటే వేలో కాళ్ళు నోట్లో పెట్టుకోమన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? సాయి బాబా పేరు గురించే నేను మాట్లాడా. నీకు బూతులాగా అర్థమైందంటే బూతు నీ బుర్రలో ఉందిరా, నీ బుర్రలో ఉంది, నా మాటల్లో లేదు, నా ఉద్దేశంలో కూడా లేదు. ఓకేనా? నెక్స్ట్. ఇది భాష, వీటితో చర్చ చేయాలి మేము. చేయి మాకరా, ఎవడొద్దన్నాడు? నా పాటికి నేను వీడియోలు చేసుకుంటూ వెళ్తా. చేయి మాకండి, నేను ఏదో చర్చ చేయాల్సిందే అని అడుక్కున్నట్టు మాట్లాడతారేంటి? చర్చ చేస్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది, లేకపోతే నా వీడియోలు నమ్మేవాళ్ళు నమ్ముతారు, మీ అబద్ధాలను నమ్మేవాళ్ళు నమ్ముతారు. ఎవరి వాదన వాళ్ళది, అంతే. ఇంకా చాలా మాట్లాడండి ఇలాంటివి, సుఖం అని అదని ఇదని. సుఖం అంటే కూడా బూతేనా? నా ఇంటెన్షన్లో అది లేదు. మీ ఇంటెన్షన్లో అలా అనిపిస్తుందంటే బహుశా మీకు కూడా అలాగే అర్థమై ఉండొచ్చు. నేనేం చేయలేను దానికి. ఐఎమ్ హెల్ప్లెస్ రే రమణ, ఐఎమ్ హెల్ప్లెస్. నీ స్థాయి ఏంట్రా, నీ బతుకేంట్రా? ఎవడరా నువ్వు హిందూ మతాన్ని రక్షించడానికి? నా స్థాయి ఏంటి, నా బతుకేంటి అంటే, నా ఒక్కడితో మాట్లాడలేక నా గురించి మాట్లాడటానికి చుట్టూ 50 మందిని పెట్టుకుని కూర్చుని మాట్లాడేవు చూడు, అదిరా నా స్థాయి, అది నా లెవెల్. అర్థమైందా? ఇటువంటి భాషలో మాట్లాడేటువంటి ఒరే పబ్లిక్ టాయిలెట్ లో కూర్చుని బూత్ బొమ్మలు వేసుకునే స్థాయి రండి నీ బతుకు నువ్వు. అంటే పబ్లిక్ టాయిలెట్ లో కూర్చుని బూత్ బొమ్మలు వేసుకునే స్థాయి అంటున్నావు. అంటే పబ్లిక్ టాయిలెట్ లో కూర్చుని బూత్ బొమ్మలు వేసే వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ స్థాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే నాకు అలాంటి వాళ్ళతో సాంగత్యం పరిచయం లేదు. బట్ నీకు అట్లాంటి వాళ్ళతో బాగా క్లోజ్ అక్వైంటెన్స్ ఉన్నట్టుంది. అందుకే నీకు వాళ్ళ గురించి బాగా తెలిసి నన్ను కూడా అలాగే అనుకుంటున్నట్టున్నావు. రమణ, బూత్ గురించి రాత గురించి నువ్వు మాట్లాడకూడదు రమణ. ఒక్కసారి నీ విజయ విహారం పుస్తకం అట్ట చూడు, కంప్యూటర్ క్లాస్ రూమ్ పక్కనే వేసుకున్నావు చూసావా, ఈపి మొత్తం చూపించుకుంటున్న హీరోయిన్ గారి ఫోటో. మరి ఇది ఎందుకు వేసుకున్నావురా? ఓహోహో, అప్పటికి ఇదే పెద్ద ఎక్స్పోజింగ్ కాబట్టి దాన్ని చూపించుకుంటూ సేల్స్ పెంచుకోవాలనేగా. బహుశా బాత్రూముల్లో నువ్వు కూడా ఇట్లాంటివి వేసుకుని ఉంటావు, లేకపోతే నువ్వు అప్పుడు అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అజ్ఞాతంలో తిరిగావు చూసావా. ఏది మహమ్మద్ ప్రవక్త మీద తప్పుడు రాతలు రాసావని కేసు పెట్టినప్పుడు అజ్ఞాతంలో తిరిగేటప్పుడు ఇట్లా బాత్రూముల్లో దాక్కుని ఉంటావు, పని పాట లేకుండా ఇట్లాంటి వాళ్ళతో కూర్చొని బాత్రూంలో బొమ్మలు గీసుకుని ఉంటావు. అందుకని నీకు అట్లా కనిపించి ఉంటాను నేను కూడా కదా. ప్రాచీనమైనటువంటి వేల సంవత్సరాల నాటి సనాతన ధర్మాన్ని గురించి నీ ప్రవచనాలు అవసరమా? నీ రక్షణ అవసరమా? మరి నువ్వు ఇప్పుడు వేదాల్లో గోమాసం ఉందని, గొడ్డు మాసం ఉందని, నా ఇంకేదో ఉందని చెప్పేసి నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావు మా ప్రాచీనమైన సనాతన ధర్మం గురించి? మరి నీ బొక్కలో ప్రవచనాలు మాకు అవసరమా? మాకు గరికపాటి గారు లేరా, చాగంటి గారు లేరా, వద్దిపర్తి గారు లేరా, సామవేదం వారు లేరా? మరి నీ బొక్కలో ప్రవచనం ఎవరికి కావాలరా? నీ బొక్కలో ప్రవచనం. కాబట్టి రమణ, నువ్వు కూడా ఎగ్ మూసేసుకో, కోడిగుడ్డు. ఓకే? కుళ్ళిన పళ్ళని బయట పెట్టేశారట. ఆ విధంగా సాయిబాబా భక్తుల్ని బయట పడేస్తాడు. కుళ్ళిన పళ్ళు నువ్వు నీ ఫ్రెండ్ రా, మీరు ఏ చదువుకి సావండి మీ బతుకు మీరు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది రమణ. ఎక్కడైనా సరే ఇంత ప్రెస్ మీట్ పెట్టావు, చుట్టూ అంతమందిని పెట్టుకున్నావు, ధైర్యంగా ఇప్పుడైనా సరే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు కదరా. అది కాకుండా నన్ను తిడతావు. ఇప్పుడు నేను బాబా గురించి తిడుతుంటే బాబా భక్తులు అందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడతారని నాకు తెలీదా? క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతుంటే క్రైస్తవులంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారని నాకు తెలీదా? ఇస్లాం గురించి మాట్లాడితే ముస్లింలంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారని తెలీదా? వీళ్ళు కాకపోతే నీలాంటి గోచిగాడిని గన్నయ్య గాడిని తీసుకొచ్చి వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడతారని మాత్రం కొత్తగా తెలిసింది. కానీ ఈ నెగిటివిటీ అంతటికి నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నా. ఇప్పుడు నన్ను మెచ్చి మేకతోలు కప్పేవాళ్ళ కంటే కూడా నన్ను ఎక్కి తొక్కేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారని నాకు తెలుసు. బట్ స్టిల్
నిజాన్నే చెప్తా. ఎందుకంటే ఇది కలిధర్మం. కలియుగంలో మంచి కంటే కూడా మంచిని వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. రండి, అందరూ కలిపి ఫైట్ చేయండి. పద్మ వ్యూహంలో కూర్చొని ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అభిమన్యుడిని అవుతానా అర్జునుడిని అవుతానా అనేది దైవాధీనం. కానీ దర్జాగా, ధైర్యంగా, ధర్మంగా మా ధర్మం కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏమవుతుందిరా? మాక్సిమం ఏమవుతుంది? ప్రాణమే పొద్ది. అది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు, అది నీ చేతిలో కాకపోతే నీ వాళ్ళ చేతిలో కాకపోతే ఎవడో ఒకటి చేతులు. అసలు ఏమీ లేకపోతే ఏ కారణం లేకుండా పోతున్న వాళ్ళు కూడా బొచ్చుడు మంది ఉన్నారు. దయచేసి భగవంతుడు నాకు అలాంటి పరిస్థితి కాకుండా ధర్మం కోసం పోయే పరిస్థితి ఇస్తే చాలు. ధర్మరక్షణలో నా శరీరం పడిపోయేలా చేస్తే చాలు. అది మాత్రమే నేను కోరుకుంటా. అంతేగాని నీ బోకలో వడతూపులకి కూడా భయపడేది వడక గడిపి. బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీరు చావండి. అయినా మీరు చచ్చిపోండి అంటున్నాం. నేను ఎప్పుడు కూడా మీరెవరో చచ్చిపోవాలని కోరుకోవట్లేదురా. ఎందుకంటే నేను మిమ్మల్ని చంపటం టార్గెట్ కాదు, గెలవటం టార్గెట్. ఏది మీ మీద నేను గెలవటం కాదు, ధర్మం గెలవటం టార్గెట్. ఆ ధర్మాన్ని గెలిపించే ప్రక్రియలో కొన్ని వాదనల్లో నేను ఓడిపోయి అవతల వాళ్ళ వాదనే నిజము అని తేలిందనుకో, దాన్ని నేను గర్వంగా ఫీల్ అవుతా. నా ధర్మంలో నాకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి కొత్త విషయం ఇంకోటి నేర్చుకున్నాను అని సంతోషిస్తా. తప్పితే రావణగాడు సావాలి, ఆడి పక్కన కూర్చున్నోళ్ళు సావాలి అని నేను అనుకోను. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు సర్వేషాం స్వస్తిర్భవతు అని కోరుకునే సనాతన ధర్మం నాది. అలాగే గతంలో నువ్వు చెప్పావు కదా, ఆనో భద్రాహ క్రతవో యాంతి విశ్వతః. ప్రపంచంలో ఎక్కడెక్కడ మంచి విషయాలు ఉన్నాయో ఆ మంచి విషయాలన్నీ మా చెవులను చేరుగాక అని కోరుకునే సగటు వ్యక్తిని నేను. అలాంటిది నేను నమ్మిందే మంచి అనుకుని బతికేస్తాను ఎట్లా అనుకుంటున్నావు? కాదు, 100% కాదు. నువ్వు పప్పులో కాదు పెంటలో కాలేసావు. ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారిని కుయుక్తితో కుట్రపూరితంగా ఎందుకు మాట్లాడతాం ఈ విషయాన్ని కూడా? ఎందుకంటే మాట్లాడక తప్పని పరిస్థితి ప్రొవోక్ చేశాడు. అంతకుముందు మాట్లాడలే కదండి మనం ఎక్కడన్నా. వారు కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఫ్రెండ్ ద్వారా ఆయనకి ఫోన్ చేసి నేను చటుక్కున బూత్ కుమార్ గారు ఎంటర్ అవుతున్నారని ఆయన ఎంటర్ అయిపోయి ఆయన అప్పటికి కూడా ప్రొటెస్ట్ చేసి నాకు ఇష్టం లేదు మాట్లాడడం అన్నా సరే మాట్లాడినటువంటి త్రాష్టుడు. అదేదో విజయంలాగా వీడి ఛానల్లో పెట్టినటువంటి పెద్ద మనిషి. ఓరే రావణ, నేనేం విజయంలాగా పెట్టుకోలేదురా. దానిలో ఎక్కడైనా సరే మైనంపాటి ప్రసాదం తొక్కి పడేసిన లలిత్ కుమార్, మైనంపాటి గర్వాన్ని అణిచేసిన లలిత్ కుమార్, మైనంపాటి అజ్ఞానాన్ని ఎక్స్పోజ్ చేసిన లలిత్ కుమార్ అని ఏమన్నా టైటిల్ పెట్టానా? లేదుగా. సాయి భక్తుడు మైనంపాటి ప్రసాద్ గారితో లలిత్ కుమార్ సంభాషణ అని స్వచ్ఛంగా పెట్టా. దానికి ముందు వెనక ఏమన్నా నేను ట్యాగ్లు యాడ్ చేశానా? లేదంటే ఆడియోలో ఎక్కడైనా సరే నేను కొన్ని విషయాల్లో నేను ఇరుక్కుంటాను అనుకున్నవి కట్ చేశానా? లేదు మైనంపాటి ప్రసాద్ ఏదన్నా తప్పులు మాట్లాడితే దాన్ని ఏమన్నా డబల్ ఆడియోలు వేసి ఇచ్చేసానా? లేదుగా. యాజ్ ఇట్ ఈస్గా జరిగిన సంభాషణే. అండ్ ఆడియోలో కూడా మైనంపాటి ప్రసాద్ గారికి నేను క్లియర్గా చెప్పేయండి, ఈ ఆడియో పబ్లిక్లో పెట్టుకుంటా, రికార్డ్ చేసుకుంటున్నా అని చెప్పే చేశా. ట్రాన్స్పరెంట్గా జరిగినట్టు పెట్టాను తప్ప ఎక్కడ ఆయన అగౌరవపరచలేదు, అవమానపరచలేదు. మరి ఇందులో నేను గెలిచానంటూ లేకపోతే వెర్రవీగినట్టు ఎక్కడ ఉందరు నీక? అయినా ఆ నొప్పి ఏదన్నా కలిగితే మైనంపాటి గారు మాట్లాడుకుంటారు. ఆడి ఫ్రెండ్ చేత ఎక్కడెక్కడ మరి రజనీకి ఫోన్ చేస్తే చెప్పు తీసినట్టు మాట్లాడింది. రజనీ కుమార్ గారు ఫోన్ చేస్తే కంప్లైంట్ ఇచ్చాడు. ఎంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు వీళ్ళు? వాళ్ళ భయపడతాం అనుకుంటారా? ఏమనుకుంటారా మీరు? మరి నువ్వేమనుకుంటున్నారా? ఓ భయపెడితే మేము భయపడతాం అనుకున్నారా? బొత్తుగా సిద్ధాంత చర్చ చేయడానికి సనాతన ధర్మాన్ని గురించి పేరు ఉచ్చరించడానికి ఒక క్యారెక్టర్, ఒక సంస్కారం కావాలి. అది లేదు నీకు. ఫస్ట్ చెయ్యి మాకు ఎవడొద్దన్నాడు? ఇప్పుడు నా క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి మరి నీ క్యారెక్టర్ ఏంట్రా? లోఫర్, లఫోట్, బేవార్స్. సంస్కారం ఉన్న మనిషితో మాట్లాడితే నువ్వు చదువుకున్నావా, ఏమైనా మాట్లాడతావా, ఏమైనా భాష చెప్తావా? దేన్ని చూసి? అన్నీ తెలుసు, నువ్వేం పీకుతున్నావు మరి సనాతన ధర్మానికి? నువ్వేం కట్టలు కట్టావో చెప్పు. ఇప్పుడు నాకు తెలియదు అని చెప్పేశావు, ఓకే. నీకు అన్నీ తెలిసిన మేధావిగా నువ్వు సనాతన ధర్మానికి చేసిన మేలేంటో చెప్పు. బోకడా గడివి వసూలు చేసే గ్యాంగులతోటి, చట్టాలు ఆడే వాళ్ళతోటి, బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళతోటి చర్చ చేసుకో. మాతో ఎందుకు? అవును, వాళ్ళే బెటర్ నీకంటే. వాళ్ళేమి దేశద్రోహులకి గన్నులు సప్లై చేసే బ్యాచ్ కాదు కదా. వాళ్ళతోనే బెటర్లే. మంచి సలహానే, ఓకే, పాటిద్దా. చేసుకోవచ్చు కదా. అవును, మంది ప్రాణాలు తీసే మారణాయుధాలను సప్లై చేసే అలవాటు అట్లాంటి బ్యాచ్లతో కాంటాక్ట్ మాకు లేవు. మా లెవెల్కి తగ్గ పనులే చేస్తాం. అటువంటిది ఈ పెద్ద మనిషి మొన్న రెచ్చిపోయి పలానా ఆయన ఈయన మాటలు రోజుకు రకంగా టైప్ మారుతూ ఉంటాయి. ఒక తమ్మనేలు పెట్టి లోపలికి సబ్జెక్ట్ బతుకు అంతా కూడా న్యూస్ గురించి నాటకాలన్నీ. పొద్దున్న లేదు ఎవడు చెప్పినా అంటాడు. మధ్యాహ్నం పూట ఇదో వారు చెప్తే ఇక నేను అనలేను నా భాషలో, అన్ని మూసుకుంటానని చెప్పాడు. ఆడికి కర్మగాలి. నేను చాలా కాలం క్రితం అనుకున్నాను 1000 గొడ్లను తిన్న రాబందు గైరవానికి సచ్చిందని సాయిబాబాతో పెట్టుబడి అయిపోయాడు అనుకున్నాను. మరి ఏముంది అక్కడ చప్పట్లు కొడటానికి? ఇక్కడ సాయిబాబా భక్తులు అందరూ గర్వాప్సి అయిపోయి స్వచ్ఛ సనాతన హిందువులుగా మారిపోతా ఉంటే దాని గురించి మాట్లాడకుండా సాయిబాబా వల్ల నాకేదో ఊడిపోయిందంట. బొత్సుడి దేవుడిది మహా అయితే. అసలు దేనికి చప్పట్లు కొడుతున్నారో కూడా తెలీదా?
ఎంత మందిని కాల్చుకున్న తిన్నావు, ఎంత మంది దగ్గర పొడుచుకు తిన్నావు, పేలాలు ఏరుకు తిన్నావు, నీ బతుకు తగలయా? తీసుకురారా, నేను ఎంతమందిని బెదిరించాను, ఎవరి దగ్గర పొడుసుకు తిన్నాను, ఒకరిని తీసుకురా. ఇగో లలిత్ కుమార్ డబ్బులు ఇస్తే తప్ప నాకు ఈ పని చేయను అన్నాడండి అని చెప్పేసి ఎంతమందిని తీసుకొస్తావు, తీసురా. ఏ బ్రా చదవా, దేశం అంతా మన తెలుగుదేశం ఉప్పొంగాలి. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుడు మన పిఠాపురంలో పుట్టాడు అని మహానుభావుడు. కర్ణాటకలో ఉత్తరాదిలో ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. ఒరే సాయి గురించి మాట్లాడుతుంటే సాయి గురించి మాట్లాడక శ్రీపాద వల్లభుడు దాకా నీకు ఎందుకురా? ఒక టాపిక్ కవర్ చేయాలిగా ఫస్ట్. వాళ్ళలో చాలా మంది ఆల్రెడీ మాట్లాడే ఉన్నారు. మరి వారు కూడా భాగవత్ గారు కూడా అంతకుముందు టెంపుల్కి వెళ్ళారు నాకు తెలిసి కదండి. అయినా వీడి దుస్సాహసం ఏంటంటే చేశారట. ఆయన భాగవత్ గారు ఒక ప్రకటన చేశాడు, దాన్ని అందరం చూసాం. నేను దాని మీద కూడా మాట్లాడతాను, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ కూడా తీస్తాను, నేనే వదిలిపెట్టు, నాకేం మొహమాటం. ఓకే, ఆ విషయం పక్కన వీడి సంగతి చెప్తాను. వీడు మళ్ళీ పెట్టాయండి ఇది ఆఖరి వీడియో, కన్నీళ్ళు బొంగుని ఏం లేదు అబద్ధం. లాస్ట్ లో మళ్ళీ మీరు చూస్తే కనుక వీడియో నేను చేస్తానండి. ఈ ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదని వీడిని ఎవడు మార్చగలుగుతాడు? ఇదొకటి బాగా తెలుసుకుందాం, లలిత్ కుమార్ని మార్చాలంటే మాయ మాటలతోటో ఎలాంటి బెదిరింపులతోటో కాదు, అర్థమైందా? ఇది బుద్ధది మాకు ఫస్టే తెలుసు. అమాయకులైన సాయిబాబా భక్తులు పండగ చేసుకుని విజయం సాధించాం, ఎలా విజయం సాధించాం, ఇంకా విజయం సాధించాం, కొంతమంది వాడిని క్షమిద్దాం పోని అని అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఎవరిని క్షమించాలరా? నా దేవీ దేవతలను తీసుకెళ్లిపోయి బాబా పాదాల దగ్గర పెట్టి మాకు అవమానం చేస్తున్న వాళ్ళని మేము క్షమించాలా? వాళ్ళు సరి చేసుకుంటే, లేకపోతే మా దేవీ దేవతల పేర్లు పెట్టుకుంటే తప్ప వాళ్ళ దేవుడి పేరుకి మనుగడ లేకుండా తయారైపోయినా సరే మా దేవుడి కంటే వాళ్ళ గురువే గొప్ప తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళని తప్పు తెలుసుకున్న తర్వాత మేము క్షమించాలా? ఆ తప్పుని ప్రశ్నిస్తున్న నన్ను వాళ్ళు క్షమించాలా? అండ్ నేను సరైన భాషలో మాట్లాడా, బాబాని ఎక్కడా కూడా బూతులు తిట్టలా, ఈ రోజుకి తిట్టలా, ఇక ముందు తిట్టబోను. నన్ను కూడా క్షమించాల్సింది ఉడతలు పట్టేవాడా. ఈ మాట మాకు తెలీదా? నేను చాలా మంది వాడు ఎందుకు మాట్లాడండి పిచ్చా బిగాని వాడు మాట మాకు స్పష్టంగా తెలుసు. వాడు నిన్న సిగ్గు లజ్జ వదిలి వాడి మాటను వాడు మింగేసి వాడి భాష మనకు రాదు కాబట్టి అరే నీ భాషలో నువ్వే రాసుకోరు కవిత్వం బాగా. ఒరే సిగ్గు లజ్జ వదిలేసింది ఎవడరా? నేనా? నేను క్లియర్గా ఇప్పటికీ అదే స్టాండ్లో ఉన్నా. మోహన్ భాగవత్ గారు అలాగే ప్రవచనకర్తలు అందరూ కానీ పీఠాధిపతులు కానీ ఇదిగో వేదంలో చెప్పబడ్డ పరమ పురుషుడు పరమాత్ముడు సాయిబాబానే అని గనక స్వచ్ఛంగా నాకు నిరూపించడానికి వస్తే, నిరూపిస్తే నాతో మాట్లాడి, అంటే వాళ్ళని నా దగ్గరికి రమ్మంటలా, నేనే వాళ్ళ దగ్గరికి వాళ్ళతో పిలిస్తే చాలు, వెళ్ళి నిరూపిస్తే ఖచ్చితంగా నేను వాళ్ళు చెప్పిన దానికి అంగీకరించి సాయిబాబా గారిని భగవంతుడిగా ఒప్పుకోవటానికి లేకపోతే సద్గురువుగా ఒప్పుకోవటానికి నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నా. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నా అని మోహన్ భాగవత్ గారు కూడా మొన్న అలా చెప్పలా. ఆయన ఏమన్నారు? 250 సంవత్సరాల నుంచి బాబా ఉన్నాడు కాబట్టి, ముస్లింలు ఎవరూ పూజించట్లేదు, హిందువులే పూజిస్తున్నారు కాబట్టి, బాబా ఉపనిషత్తుల్లో ఉన్న తత్వాన్నే చెప్పారు కాబట్టి ఆయన హిందువే అనే మాట అన్నారు. ఇది కన్విన్సింగ్గా లేదు. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ కన్విన్సింగ్ పాయింట్. అర్థమైందా? ఆ పాయింట్ వచ్చిన రోజు నేనే మారుతాను. రమణ, నీకు చేత అయితే నువ్వే కన్విన్స్ చేయ నన్ను. ఎందుకు ఈ వాడక మాటలన్నీ? నీ గురించి నువ్వు రాసుకోవడం ఎంత లఫుట్ గడు, నీ గురించి నీ భాషలో చెప్పుకో, మాకు రాదు భాష ఏం చేయమంటావు? అట్లా కానిచ్చుకున్నాడు. ఇవాళ వాడి కింద సిగ్గులేదురా, నీ మాట నువ్వు నిలబడలేకపోతే నిడతా. ఎవడురా తిట్టింది? నాకు 2500 కామెంట్లు వచ్చినాయి. ఇప్పటికీ 2500 కామెంట్లు అట్లాగే ఉంది. ఒక్క కామెంట్ అంటే ఒక్కటి కూడా డిలీట్ చేయాలి. అందులో ఈ పైత్యకారులు కొంతమంది కామెంట్లు పెట్టారు కదా, అలాంటి కామెంట్లు అన్నీ లిస్ట్ వచ్చాయి. ఆ 2500 కామెంట్లలో 10% కామెంట్స్ అట్లా ఉన్నాయేమో చూద్దాం. ఏంటి రమణ, నీ మీద నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, అది రీచ్ అయ్యేలాగా లేకపోతే దాన్ని మించేలాగా ఉండాలి నీ మాటలో, అంతేగాని ఏదో 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఫస్ట్ రోజునే ఫస్ట్ ఆటగా దొబ్బినట్టు చేస్తాను. ఎందుకంటే బీజేపీ మోహన్ భాగవత్ సీల్ కొట్టంగానే అయిపోయింది, మనం చాలా ముక్తిని గాంచితివి, కైలాసం చేరుతాం అనుకుంటారు చాలా మంది. ఏం జరగలే అలాగా. నాకేం మొహమాటం లేదు విషయం చెప్పడం, ఎందుకంటే ఇది చాలా డేంజర్ గేమ్. నేను చాలా కాలం క్రితం చెప్పాను ఈ విషయాన్ని. అమితాబ్ బచ్చన్ ఒక హిందీ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎందుకంటే ఎవడో చావబడతాడు, ఆ తర్వాత వాడికి ఏం చెప్తే వాడు అనుచరులకు ఫోన్ చేస్తే నువ్వు కాదు మా బాస్ చెప్పాలంటే అప్పుడు అంటే కొత్త अपना मालिक का आवाज़ పెడతాను నువ్వు మాట్లాడని చెప్తాడు. రైట్, కానీ కొత్త अपना मालिक का आवाज़ पहचान लिया फिर भी लाइन पे नहीं आया. అంత ఎగబడి నవ్వుతుంది ఎవరినో తెలుసా? ఆర్ఎస్ఎస్తో లలిత్ కుమార్కి ఉన్న బంధాన్ని కుక్క యజమాని బంధంగా విశ్లేషిస్తూ ఉంటే నవ్వుతున్నారు ఎవరు? సాయి భక్తులు. ఆ తర్వాత మోహన్ భాగవత్ గారిని ఆర్ఎస్ఎస్ని తిడుతుంటే సప్పట్లో కూడా కొడతారు, అది కూడా చూద్దరు. కానీ పరాయవాడి పాలనలో కాళ్ళు పెట్టి వాడు ఇలా బూటకాలతో తొక్కుతుంటే దేశ ప్రజల్ని కిక్కులు పడకుండా 22 సంవత్సరాల పాటు కర్ర తిప్పుకుంటూ బ్రిటిష్ వాడు చెంగు పెట్టుకు తిరిగినాడు దేశభక్తుడు. గాంధీ గారు జైలుకి వెళ్ళాడు, ఆయన భార్య చచ్చిపోయింది జైల్లో, కొడుకులంటే మహాదేవ దేశాయ్ చచ్చిపోయాడు, నెహ్రూ గారు 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, ఒక్క లాఠీ దెబ్బతిన్నాడు. నువ్వు దేశభక్తుడువా? ఎప్పటి నుంచి మీరంతా దేశభక్తులు అయ్యారు?
ఈయనవాడు చెప్తారా? హిందూ మతాన్ని కూడా రక్షించారండి ఎట్లమ్మా? మీకు ఏం తెలుసు హిందూ మతం గురించి? నీకేం తెలుసు చెప్పరా సన్నాసి. అంచేత ఎవడు ఒప్పుకున్నా మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు. హిందూ మతానికి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి కాదు. ఇంకా చెప్తున్నాడు, హిందూ మతానికి ఆర్ఎస్ఎస్ డయాబెటికల్ ఆపోజిట్. ఒప్పుకోకపోతే ఊరేసుకోరా, ఎవడు ఒప్పుకోమన్నాడు? ఇప్పుడు నువ్వు సర్టిఫై చేస్తే గానీ ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం ప్రజలకు తెలియదా? ఆర్ఎస్ఎస్ యొక్క త్యాగాలు ప్రజలకు అర్థం కావా? పైగా అక్కడ కూర్చుని సిగ్గు లేకుండా చప్పట్లు కొట్టిస్తున్నారు చూసారా ఆర్ఎస్ఎస్ అన్ని మాటలు అనిపిస్తూ. వీళ్ళంతా ఎవరో తెలుసా? సాయి భక్తులే. అంటే వీళ్ళంతా మేము హిందువులు అని చెప్పుకుంటారు. మరి ఈ దేశంలో హిందుత్వం కోసం ప్రాణం ఇస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి ఇన్నేసి మాటలు అంటుంటే, ఈ దేశం యొక్క ఐక్యతని, ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడటం కోసం కృషి చేస్తున్న ఆర్ఎస్ఎస్ని అన్ని మాటలు అంటుంటే, అక్కడే కూర్చున్న ఈ సోకాల్డ్ వీర హిందుత్వవాదులంగా చెప్పుకునే సాయి భక్తులు ఏమైపోయారు? నేను ఇదే చెప్తున్నా. అక్కడే కూర్చుని మారుమూల ప్రాంతాలకు సైతం దాహార్తిని తెచ్చిన పుట్టపర్తి సాయిబాబా వారిని అవమానించిన వాడి పక్కన కూర్చుని మేము సాయి భక్తులం, మేము హిందువులు అని చెప్తున్నారు. అక్కడే కూర్చుని రామరాజ్య స్థాపన చేయటం కోసం కృషి చేస్తూ అయోధ్యలో బానిస కట్టడమైన బాబరీ మసీదుని కూల్చి అక్కడ మన స్వధర్మాన్ని స్థాపితం చేస్తూ రామ మందిరాన్ని పునర్నిర్మాణం చేయించిన ఆర్ఎస్ఎస్ని అన్నేసి మాటలు అనిపిస్తూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నది కూడా ఈ సాయి భక్తులే. అసలు అలాంటి వేదిక మీద వెళ్ళి కూర్చోవటమే ఈ సాయి భక్తులు చేసిన అతిపెద్ద పాపం. అక్కడ కూర్చుని ఇన్ని మాటలు అనిపిస్తూ మాట్లాడటం. ఇప్పుడు ఆలోచించండి హిందువులారా, సాయి భక్తిలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుద్ది అంటే ఇదే జరుగుద్ది. ఇది జరిగింది చూసారా? ఇప్పటికన్నా లలిత్ కుమార్ మాటలు మీ బుర్రలకి ఎక్కితే మంచిదే. సాయిబాబా ధర్మానికి డయాబెటికల్ ఆపోజిట్ వి హావ్ క్లారిటీ. మీకు లేకపోతే మీరు తెచ్చుకోండి, లేకపోతే మీరు బాధపడతారు. నేను ఎందుకు చెప్తానంటే, నాకు ఆర్ఎస్ఎస్ మీద రెండు అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి, ఈ యొక్క దరిద్రమైనటువంటి మతోన్మాద సిద్ధాంతం, నీ దరిద్రపు హిందూ రాష్ట్రం. బాగుందిరా రే, బాగుంది. ఆ పక్కన కూర్చుని అంటే వాళ్ళందరూ వెళ్ళి కూర్చోబెట్టితో మాట్లాడిచ్చారు చూసారా సాయి భక్తులు? భలే మాట్లాడిచ్చారా, నిజంగా మాట్లాడిచ్చారు. మీ బుద్ధి ఏంటో మీరు హిందువులందరికీ అర్థమయ్యేలాగా చేశారు. దరిద్రపు హిందూ రాష్ట్రం అనిపించారు మొత్తానికి. చెప్పులు తీసుకుని కొడతాం, దరిద్రపు కొట్టు హిందూ రాష్ట్రం అంటే చెప్పులు తీసుకుని కొడతాం. ఎలా అన్నాడు, చెప్పు తీసి కొట్టద్దా ఇండి అని. నేనంటున్నా, ఈయన చెప్పు తీసి కొట్టద్దా మరి? ఇప్పుడు గౌరీ లంకేష్ని చంపింది ఎవరు? దబోల్కర్ని చంపింది ఎవరు? గోవింద్ పనసారెడ్డి చంపింది ఎవరు చంపారు? వీళ్ళని ఐఎస్ఐ వాడు పంపించారా? కాంగ్రెస్ అని మీ భాషలో చెప్తారు, వాడు పంపించారా? కమ్యూనిస్టులు పంపించారా? సెక్యులర్లు పంపించారా? ముస్లింలు పంపించారా? ఎవడు పంపించారు? చంటి పిల్లలకు తెలిసి మీరే చేయించారు. ఓ, మరి ఈ దేశంలో ఎర్ర తీవ్రవాదం పేరుతో, అదే నువ్వు గన్నులు సప్లై చేసావు కదా, అప్పట్లో సప్లై చేసావు ఆరోపణలు వచ్చాయి కదా, వాళ్ళు చేసిన హత్యలన్నిటికీ మరి ఎవరు బాధ్యత వహిస్తారు? పచ్చ తీవ్రవాదం పేరుతోటి పక్క దేశాల నుంచి మన దేశంలోకి వచ్చి జిప్పులిప్పు మరీ చంపుతున్నారు కదా, దాన్ని ఎవరు చంపిస్తున్నారు? ఈశాన్య రాష్ట్రాల్లో మంటలు పెట్టి ఈశాన్యాన్ని మొక్కలు చేసి నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అని ఒక దేశం కోసం ఉద్యమం చేపిస్తున్నామని అక్కడ మారణహోమం సృష్టిస్తున్నారు కదా, ఎవరు చంపిస్తున్నారు? వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్తావా? ఇక్కడ గౌరీ లంకేష్ కావచ్చు, దబోల్కర్ కావచ్చు, పన్సారే కావచ్చు, కలబుర్గి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, బొంగు బొచ్చు ఎవడైనా కావచ్చు, ఫలానా వాళ్ళు మతం కారణంగానే చంపారు అన్న ఒక్క కేసు ఎస్టాబ్లిష్ అయిందా? లేదుగా. మరి ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నావు? రమణ, మళ్ళీ చెప్తున్నా, నోరెత్తాలి రా, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఎలా పడితే అలా ఎత్తకూడదు. మాకు చాలా స్పష్టంగా తెలుసు. బ్రహ్మకుమారుల దగ్గరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ వెళ్ళాడు, మోదీ గారు వెళ్ళాడు. వీళ్ళ గుండెలు బదిలితే బ్రహ్మ బాబా శ్రీకృష్ణుడితో సమానం కూడా చెప్పారు నేను విన్నంత వరకు. ఏ కృష్ణుడితో పోల్చినా సరే, మోడీ గారు చెప్పారు కాబట్టో, మోహన్ భాగవత్జీ చెప్పారు కాబట్టో బ్రహ్మకుమారిని నేను ఎండార్స్ చేయలేను. నేను బ్రహ్మకుమారిని ఎండార్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఎప్పుడో తెలుసా, సేమ్ వాళ్ళు ఏవైతే ప్రచారాలు చేస్తున్నారో, నాకేవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకి ఎవరైనా సమాధానం చెప్పినప్పుడు, కానీ వాళ్ళు కూడా అంతే, నాకు సమాధానం చెప్పకుండా నీలాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి నన్ను తిట్టిస్తారు. ఇది ఎక్కడ పద్ధతిరా? సమాధానం చెప్తే పోయేదానికి ఇంత యుద్ధం అవసరమా? లేకపోతే మోడీ చెప్పారు, మోహన్ భాగవత్ గారు చెప్పారు అంటే చెప్పేవాళ్ళు చెప్తారు, వాళ్ళ ప్రయోజనాలు వేరు, వాళ్ళ అవసరాలు వేరు, లేకపోతే వాళ్ళ వ్యూహాలు వేరు. నాకు ఆ స్థాయి లేదు, నాకు అంత అవసరమూ లేదు. నాకు కావాల్సింది స్పష్టత. అండ్ ఇంకోటి, నేను చేసే యుద్ధాలన్నింటినీ కూడా మోహన్ భాగవత్ గారు, మోడీ గారు కూర్చొని డైరెక్షన్ ఇచ్చి చెప్పి ఇట్లా ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు చేయడానికి నేనేం వాళ్ళ దగ్గర జీతగాడిని కాదు కదా. నాకు ఇండివిజువాలిటీ ఉంటుంది, నాకు లక్ష్యం ఉంది. కాబట్టే నేను హిందూ జనశక్తి అని ఒక సపరేట్ వేదిక పెట్టుకున్నా. లేదు అంటే నేను సంఘంతోనే ఉంటా. నా మాతృ సంస్థను విడిచిపెట్టి నేను బయటకు ఎందుకు ఉంటాను? ఎందుకంటే నాకు ఒక డిఫరెంట్ ఐడియాలజీ ఉంది కాబట్టి, డిఫరెంట్ అప్రోచ్ ఉంది కాబట్టి, డిఫరెంట్ పాత్ టు ఫైట్ ఉంది కాబట్టి నేను ఇట్లా వచ్చా. దాని గురించి మాట్లాడరా తుఫేలుగా.
అంత పెద్ద మాట చెప్పారు. కానీ ఈ రోజుకి ఇవాళకి వీడేం చెప్పాడు? పరమ పూజ్య భాగవత్ గారు, నేను కూడా సంఘానికి వెళ్ళాను. నీ దగ్గర సంఘానికి వెళ్ళాడు, ఈ పని ఎందుకు చేస్తున్నాడు? అడిచే కూడా చెప్పాడు, నేను సంఘానికి వెళ్ళాను, నమస్తే సదా వత్సలే మాతృభూమి అని పాట కూడా పాడాడు గురి తీసేటప్పుడు. అరే భయ్, ఇప్పుడు కూడా చెప్తున్నా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ అంటే మాకు పరం పూజనీయ. డాక్టర్ జీ దగ్గర నుంచి నేటి మోహన్ జీ దాకా అందరూ కూడా మాకు పరం పూజ్యులే, ప్రాతస్మరణీయులే. ఎందుకు అంటే అంత పెద్ద వ్యవస్థ నిర్మాణం చేసి అంత చక్కటి ఉద్యమాన్ని సిస్టమేటిక్గా నడుపుతున్నారు. మధ్యలో నాలాంటి వాళ్ళు ఎందరో సంఘం చూపించిన లైన్లోనే కాకుండా కొంచెం డీవియేట్ అవుతూ ఇలాంటి మార్గాలను కూడా ఖండిస్తూ వెళుతున్నా సరే, మమ్మల్ని విడిచిపెట్టేసి వాడికి మాకు సంబంధం లేదు, వాడు హిందువే కాదు అని సర్టిఫికెట్లు ఇవ్వకుండా మా ఉద్యమాన్ని ఎండార్సు చేయట్లేదు, మా ఉద్యమాన్ని ద్వేషించట్లేదు. ఎందుకంటే నా హిందూ పతితో భవేత్, హిందూ సోదర సర్వే అన్న ఏకైక సిద్ధాంతాన్ని పట్టుకుని సంఘం నడుస్తున్నప్పుడు ఆ సంఘాన్ని నడిపించే వ్యక్తి ఎప్పటికీ మాకు పరం పూజనీయ అంటాం. అలా అని చెప్పేసి ఆయన చెప్తున్న వ్యవహారాల్లో తప్పులుంటే, చేస్తున్న పనుల్లో తప్పులు అనిపిస్తే దాన్ని ప్రశ్నించకుండా ఎందుకుంటాం? అసలు మేము ప్రశ్నిస్తే ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళే అఫెండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రశ్న ఉంటేనే ఆ పరిష్కారం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. కాబట్టి ప్రశ్నను వాళ్ళు ద్వేషించట్లా, ప్రశ్నను వాళ్ళు వ్యతిరేకించట్లా. మయాన నీకెందుకు నొప్పి వస్తుంది? సాయిబాబా భక్తులకు మాత్రమే ఎందుకు నొప్పి వస్తుంది? ప్రశ్న అంటే ఒచ్చెందుకు కారుతుంది? నాకు చెప్పండి. సమాధానాలు ఉండవు, ఎదురు దాడి, పైగా బెదిరింపులు. ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? నువ్వు బొత్సుగాడు అని నీతో పెట్టుకోవటానికి ఆలోచించాలి. ఇలాంటి గాడిదల్స్, కౌంటర్స్, క్రిమినల్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి సంస్థని, దేశభక్తి సంస్థ, హిందూ సంస్థ మేము ఎందుకు ఒప్పుకుంటాం? కమౌట్, నీ అభిప్రాయం ఏదో చెప్పేది ఉంటుంది, చెప్పవు కదా అట్లాగా. స్కౌండ్రల్స్, గాడిదలు, దేశద్రోహుల్ని ప్రొడ్యూస్ చేసే దేశద్రోహ సంస్థ. మరి వినండి, దగ్గరుండి అమృతం పోసినట్టు వింటున్న సాయి భక్తులు. వావ్ వావ్. భాగవత్ గారు కూడా మనం చెప్పినటువంటి విషయం పట్ల ఐ హ్యావ్ అబ్జెక్షన్. ఆయన ఏం చెప్పినారంటే, ముస్లిం సంత ఎప్పుడు వదిలేశారు, ఎవరు లేరు ఇప్పుడు, ఆయన హిందూ సంత అని. వినడానికి కొంచెం స్వీట్ గానే ఉంది, ఏదో ప్రస్తుతానికి కష్టం గట్టెక్కుదాం, కానీ వాస్తవంగా నేను వాస్తవం కాదు చెప్పకుండా ఊరుకోవచ్చు కదా. నేను ఊరుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఈ టైంలో అప్రియ సత్యాలు చెప్పడం? ఎందుకు చెప్తున్నానంటే, షిరిడి సాయి అంగీకరించారు కాబట్టి. షిరిడి సాయి బాగా వినండి. నాటకం చూసారు, దాంట్లో చక్కగా ఆ పిల్లలు అబ్దుల్లా ఉన్నాడు, ఆయనతో పాటు రాధాకృష్ణ బాయి ఉన్నది, దాసగడు, అందరూ ఉన్నారు. హిందువులకి హిందూ మార్గాన్ని, ముస్లింలకు ముస్లిం మార్గాన్ని చక్కగా ఉపదేశించాడు. ఖురాన్కి భాష్యం చెప్పాడు, గీతకి భాష్యం చెప్పాడు. ఈ మార్గాన్ని నేనేమంటానంటే, హిందువులకి హిందూ మార్గాన్ని, ముస్లింలకు ముస్లిం మార్గాన్నే కాదు, హిందువులకు కూడా ముస్లిం మార్గాన్నే చూపించాడు అని సచరిత్ర ఆధారంగా చర్చ చేద్దామా అంట. దానికి ఈడేమంటాడు, నీతో చర్చ ఏంట్రా అంటాడు. మరి ఇంకెవరితో చర్చ చేస్తావురా? ఎరుపా ఎగనెస్ట్ ఎవడైతే ఉన్నారో ఆడితోనే చర్చ చేయాలి. మీరు నాకు ఎగనెస్ట్ అనుకుంటున్నాను కాబట్టి నేను మిమ్మల్ని చర్చకు అడుగుతున్నా. మీరు నాతో ఒక తప్ప ఎవరితోనే చేస్తాను అనుకుంటే మరి నా వీడియోల గురించి కూడా స్పందించడం మానేయండిరా. అదేదో మాట్లాడుకుంటున్నాడని వదిలేయండి. నేను నా వాళ్ళకి స్పష్టత ఇచ్చుకుంటున్నాను కదా, మళ్ళీ దానికి చర్చ ఎందుకు? ఇంకా నాకు కౌంటర్ ఎందుకు? ఇంకా అది మానరు మళ్ళీ. ఇంకా ఈడిట్లాంటి లత్కోర్ మాటలు చాలా మాట్లాడాడు, సంఘాన్ని అయితే అనరాని మాటలు అన్నాడు. మరి అక్కడ కూర్చున్న సాయి భక్తుల్ని ఏ హిందుత్వవాదన్నా, ఎంతమంది హిందుత్వవాదులు ఇప్పుడు ప్రశ్నిస్తారో చూడాలి. ఎందుకంటే తెన్నింటి వాసాలే లెక్క పెట్టినట్టు, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు, తిన్న పళ్ళెల్లోనే కక్కినట్టు ఏ మోహన్ భాగవత్జీ దగ్గరికి అయితే వెళ్ళి సాయిబాబా గురించి సమాధానాన్ని తెప్పించుకుని మేము గెలిచేసాం, బాబా గారు గెలిపించేశారు, మోహన్ భాగవత్జీ గారు కూడా ఒప్పుకున్నారు అని చెప్పారో, ఆ మోహన్ భాగవత్జీ గారి మాటల్ని వక్రీకరిస్తూ సాయి ధర్మం అంటే ముస్లింలను కూడా కలుపుకోవటమే అని చెప్తూ, ఆ మోహన్ భాగవత్జీకి, ఆర్ఎస్ఎస్కి విరుద్ధంగా, వ్యతిరేకంగా బూతు వ్యాఖ్యలు మాట్లాడుతూ వాళ్ళని స్కౌండ్రల్స్ అని, దేశద్రోహులని, గాడిదలు అనే మాటలతో అవమానిస్తూ ఉంటే మరి అక్కడ కూర్చున్న సాయిబాబా భక్తులందరూ ఏం చేస్తున్నారు? అఫ్కోర్స్ వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే. బికాస్ సాయి భక్తులకు వెళ్ళంగానే సనాతన భక్తి పోతుంది, సాయిబాబా తత్వం మీదే వాళ్ళకి మోజు పెరిగిపోతూ ఉంది. కాబట్టి వాళ్ళు సర్వమత సమానత్వం పేరుతోటి హిందూ వ్యతిరేక విధానాలకి అలవాటు పడతారు, హిందూ వ్యతిరేకుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. కావాలంటే చూడండి, భవిష్యత్తులో కూడా వీడితో కూడా మనకి యుద్ధం ఉంటుంది, ఈ రంకురమణ, అదే రోతరమణ గడితోటి. అయితే వాడు అంటున్నాడు కదా, ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా అని చెప్పేసి. నువ్వెవడో ఇప్పుడు దాకా నాకు నిజంగా తెలియదురా. ఒక్క పూట ఫోకస్ చేశా, ఇంకా ఫోకస్ చేస్తా. ఏం పీకుతావు నువ్వు? మహా అయితే ఏం పీకుతావు? మహా అయితే నా మీద 10 కేసులు వేపిస్తావు. అంతకంటే ఏం పీకుతావు? మహా అయితే నీకున్న మాజీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నువ్వు అప్పట్లో ఆయుధాలు సప్లై చేసావు అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి కదా, నిజమాబద్దో తెలీదు. ఒకవేళ నిజమయ్యుండి ఆ గ్యాంగులతో కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళతో చెప్పి నన్ను ఏమన్నా చేపిస్తావు, అంతేగా. అంతకు మించి ఏమన్నా పెగ్గలవా? బతికొండగా నా నోరు మూపించగలవా? నా నోరు మూపించాలంటే ఒక్కటే దారి, చర్చల ద్వారానే, లేదా నేను మాట్లాడుతున్నది తప్పు అని శాస్త్ర ప్రమాణాలతో నిరూపించడం ద్వారానే. అర్థమైందా? నీ పాటికి నువ్వు వీడియోలు చేసేసి ఇదే శాస్త్రం అని చెప్తే వినటానికి నువ్వేమి శాస్త్రాలు చదువుకున్న వ్యక్తివి కాదు, నువ్వేం మాకు ప్రమాణమైన పీఠం నుంచి వచ్చిన వాడివి కాదు. కాబట్టి ఆల్ హోల్స్ రమణ, నేను మూసుకోవటం కాదు,
నువ్వు మూసు కూర్చో. లేదు యుద్ధానికి సిద్ధం అనుకుంటే, నీకు కూడా నాతో గొడవ పెట్టుకుని సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలని గులగా ఉంటే, ఎందుకంటే నీ సబ్స్క్రైబర్స్ 40,000, నా సబ్స్క్రైబర్స్ 4 లక్షలు దాటారు. ఎందుకంటే నువ్వు అంటావు కదా నా ఫోటో వేసుకుంటే తప్ప వ్యూస్ రావని, మళ్ళీ నువ్వు వాగుతావు. అట్లా వాగే వాళ్ళందరికీ చెప్తావు, ఒరే బాబు ఆల్రెడీ నేను సాచురేషన్ పాయింట్ దాటే ఉన్నా. కాబట్టి నా ఫోటో పెట్టుకుని సబ్స్క్రిప్షన్స్ తెచ్చుకోవాలనుకుంటే మీరు ప్రయత్నం చేసుకోవాలి. అలాంటి గొల ఉన్నా ఉంటే చేసుకోపో. కానీ నీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది, ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ డ్రాప్ అయిపోయినాయి. నువ్వు కూడా సగటు సన్నాసివే అని తేలిపోయింది. ఈసారి అన్నా సరే కొంచెం క్వాలిటీ కంటెంట్ తోటి క్వాలిటీ కౌంటర్ చేయి, ఓకేనా? అప్పుడు నేను కూడా క్వాలిటీగా రెస్పాండ్ అవుతా. రోతరమణ, హిందూ బంధువులారా, ఇలా బుద్ధి అర్థమైంది కదా. సాయి భక్తుల చివరి మజిలీ ఎక్కడికి వెళ్తుందో ఇదే. ఈ ప్రమాదం నుంచి హిందువుల్ని కాపాడుకోవాలంటేనే, ఈ ప్రమాదం నుంచి హిందుత్వాన్ని కాపాడుకోవాలంటేనే సాయి మార్గాన్ని విడిచి సనాతన మార్గంలోకి హిందువులందరూ రావాలి, స్వచ్ఛ హిందువులుగా బ్రతకాలి. చివరాఖరికి వెళ్ళని సత్య సాయిబాబా గారి భక్తులు కూడా ప్రశ్నించండి. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై.